భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి అయోధ్య సమస్య, రామ మందిరం, బాలరాముడు గుడిని ప్రతిష్ఠించడం, బాబ్రీ మసీద్ ధ్వంసమైన తర్వాత అక్కడ నూతనంగా బాలరాముడిని రూపొందించడం, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటం, ఆ ట్రస్టు దేశవ్యాప్తంగా విదేశాల నుంచి విరాళాలు పెద్ద ఎత్తున తీసుకురావటం, ప్రతి హిందువు ఒక ఇటుకరాయి ఇవ్వండి అని పిలిపిస్తే కొన్ని లక్షల ఇటుకరాళ్ళు, కొంతమంది అయితే వెండితో తయారు చేసినవి కూడా అందించిన పరిస్థితి. విపరీతంగా బంగారం, వెండి ఆభరణాలు ఆ ట్రస్ట్కి అందించిన పరిస్థితి చూసాం. కానీ ఇటీవల కాలంలో వారం 10 రోజుల నుంచి ఆ ట్రస్ట్లో అవినీతి చోటు చేసుకుందని, ఆ ట్రస్ట్లో కొంతమంది వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే అవినీతి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని అనేక విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఈరోజు దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని మీద భారతీయ జనతా పార్టీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఎవరు పెద్దగా స్పందించటం, మీడియా స్పందించటం, సోషల్ మీడియాలో ఈ వాట్సాప్ యూనివర్సిటీలో కానీ దాని గురించి చర్చ పెట్టడం, ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనేటువంటి పట్టుదలతో ముందుకెళ్ళటం కూడా మనం గమనించలేకపోతున్నాం. ఎందుకని ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది? అదే వారు చెప్తా ఉన్నారు, భారతదేశంలో ఉన్న హిందూ ధర్మ సంస్థలన్నిటికీ, దేవాలయాలన్నింటికీ ప్రభుత్వాల యొక్క పెత్తనం ఉండకూడదు, ప్రభుత్వాల యొక్క జోక్యం ఉండకూడదు, మాకే ఒప్పచెప్పండి, మేమే చూసుకుంటామని. అంటే ఈ పరిస్థితి చూసిన తర్వాత, ఈ బాలరాముడి యొక్క ట్రస్టు నిర్వాహకం చూసిన తర్వాత ఎవరైనా వేలాది లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే ఆదాయ అవకాశాలు వచ్చే కార్యక్రమాలని వ్యక్తులపై నిర్మించబడుతున్న ట్రస్టులకి ఇచ్చే అవకాశం ఉందా? మీరు ప్రస్తావించిన దాంట్లో 2 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి అయోధ్య ఇష్యూ, 2 దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండాలా లేక ఇలాంటి ట్రస్టులకి అప్పచెప్పాలా. ముందు అయోధ్య విషయం కనుక తీసుకుంటే, ఇది మనందరికీ తెలుసు, సుమారు 30-35 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ అయోధ్యలో ఈ రామ జన్మభూమి మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. చివరికి రాజ్యాంగ విరుద్ధంగా బాబ్రీ మసీదుని డిమాలిష్ కూడా చేశారు. లక్షల మంది కరసేవకులు పాల్గొని దాన్ని డిమాలిష్ చేసి చివరికి కోర్టులో ఒక సెటిల్మెంట్ లాంటి తీర్పుని తెచ్చుకోగలిగారు. వాస్తవానికి ఇప్పుడు అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాబ్రీ మసీదుని డిమాలిష్ చేయడం వల్ల సాధ్యం కాల, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల సాధ్యమైంది. అది ముస్లిం ఆర్గనైజేషన్స్ని కూడా కన్విన్స్ చేయటము, లేక వాళ్ళతోటి ముందుగా మాట్లాడుకోవటము, ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ రామమందిర నిర్మాణం జరిగిపోయింది. దాని క్రెడిట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకొని దాన్ని బాగా చక్కగా ఎన్నికలకు ఉపయోగించుకుంది. ప్రపంచం అంతా తెలుసు, మన భారతదేశానికి తెలుసు, రామ జన్మభూమి ఇష్యూనే ఆధారంగా తీసుకొని రథయాత్ర చేసి అద్వానీ గారు భారతీయ జనతా పార్టీని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారని కూడా మనందరికీ తెలుసు. దీనికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దాని పేరు. దానికి చీఫ్ చంపత్ రాయ్, ఈయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్, విశ్వ హిందూ పరిషత్లో ఫంక్షనరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్. వాస్తవానికి ఈ రామ జన్మభూమి ఇష్యూలో ప్రధాన పాత్ర వహించింది ఈ చంపత్ రాయ్ అనే ఆయనే. ఆయన మొన్న రాజీనామా చేశాడు, తన పదవి కూడా రాజీనామా చేశాడు. ఆయనతో పాటు అనిల్ మిశ్రా అని
ఇంకొక సభ్యుడు కూడా రాజీనామా చేశాడు. 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది వారం రోజుల్లోనో 10 రోజుల కింద జరిగిన విషయం కాదు. జూన్ 5, 6 తారీఖుల్లోనే ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళందరి ఇళ్ళని కూడా పోలీసులు సెర్చ్ చేశారని, కొంత సమాచారాన్ని ఏదో తీసుకొచ్చారని, అయితే ఇది ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టారు. వాళ్ళ మన భారతదేశంలో సమస్య ఏమిటంటే మీడియాని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోనే ఉంది. టెలివిజన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ భారతీయ జనతా పార్టీకి ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో దాన్ని అసలు పబ్లిష్ చేయరు. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అయినా కొద్దిగా గొప్ప ప్రజల్లోకి వస్తానికి కారణం సోషల్ మీడియా, వెబ్ ఛానల్స్. వీటి వల్లే కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత మరీ తప్పని పరిస్థితుల్లో ప్రజలకి కొద్దిగా గొప్ప కొన్ని ప్రాంతీయ పత్రికలు అవి తెలియపరుస్తున్నాయి. ఈ రామజన్మభూమి ట్రస్ట్ విషయానికి వస్తే ఇంత మనకి ఎంత ఘోరాత సుమారు 70-80 సార్లు చోరీ చేశారని చెప్తున్నారు. సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి వేరే వాళ్ళు కాజేసి అవన్నీ కూడా సంచుల్లో పెట్టి బయటకు చారేసి తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. అంటే ఇంత పెద్ద తతంగం నడుస్తూ ఉన్నది. అంటే రామజన్మభూమి వలన ఉత్తరప్రదేశ్కి విపరీతమైన ఆదాయం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది. అలానే భారతీయ జనతా పార్టీకి కూడా దీని ఆసరాగా ఎంతో పాపులారిటీ సంపాదించి రాజకీయంగా ఉపయోగించుకుంది. అయినా కూడా హిందువుల మనోభావాలు సంబంధించిన విషయమైనా కూడా ఈరోజు వరకు నరేంద్ర మోడీ కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కానీ ఎవ్వరూ ఇంతవరకు దీని గురించి మాట్లాడలే. తిరుపతిలో లడ్డులో కల్తీ జరిగింది లేదా మరేదో జరిగిందన్న అంశం మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా దాన్ని పెద్ద ఇష్యూగానే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా బాధపడుతూ వచ్చారు. టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఏడుకొండల స్వామి చాలా గొప్ప పవర్ఫుల్ మామూలు వ్యక్తి కాదు, అందరికీ శిక్షిస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని వార్నింగ్లు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. వీళ్ళెవరూ కూడా చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా రెస్పాండ్ అయ్యే భానుప్రకాష్ రెడ్డి కానీ లేక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ స్పందించలా. అలాగనే మరో తెలుగు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా ఆయన పాపం ఆయన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేడు కదా. పైగా మీరు అన్నట్లు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, కానీ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మా మతం గురించి మాట్లాడటానికి నువ్వెవరు అంటున్నారుగా. నిన్నగాక మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నువ్వు మా గుళ్ళకి ఎంత తిరిగినా కూడా నిన్ను మా వాళ్ళు నమ్మరు అని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే చెప్పారు. అలానే కొన్ని యూట్యూబర్స్ కొంతమంది అయితే అసలు నీకే సంబంధం మా దేవుడి గురించి మాట్లాడటానికి, మా మతం గురించి మాట్లాడటానికి నీకే సంబంధం, నువ్వు క్రైస్తవుడి కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. భారత రాజకీయాల్లో ఈ ధోరణి అంతకుముందు లేదు. ఒక ప్రజానాయకుడు ఏ గుడికైనా వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు మసీదులకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చర్చిలకు వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు. స్థానికంగా మన ఎమ్మెల్యేలు అన్ని గుళ్ళకి వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పూర్వం లేదు. కానీ ఈ మధ్య ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల్లో ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. కార్నరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఏది ఏమైనప్పటికీ కూడాను వీళ్ళెవరూ కూడా దీని గురించి స్పందించకపోవటం, తమ బాధని వ్యక్తపరచకపోవటం చాలా అభ్యంతరకరం. యోగి ఆదిత్యనాథ్ ఆయన
చిన్న చిన్న పొరపాట్లు కూడా బుల్డోజర్లను పంపించి నిర్దయగా కూల్చివేసేశాడు. అలాంటిది ఇన్ని వందల కోట్లు అంటున్నారు, వేల కోట్లు అంటున్నారు. ఇది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని కూడా అంటున్నారు. అయినప్పుడు కూడా ఈ 8 మంది ఇళ్ల మీదకి ఆయన బుల్డోజర్లను పంపించి వాళ్ళ ఇళ్ళని కూల్చలేదు. ఇక్కడ చిన్న చిన్న వాటి కూడా మహారాష్ట్రలో కూడా చూసాము, బెంగాల్లో చూసాము, అస్సాంలో చూసాము. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అన్ని పెద్ద రాష్ట్రాల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా బుల్డోజర్లను పంపించి ఇళ్ళని కూల్చేశారు. కానీ భారతీయులందరికీ కూడా ఎంతో ఆరాధ్యుడైన రాముడు గుడిలో ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు మోసాలు జరిగితే వాళ్ళు ఎవరి మీద బుల్డోజర్లు పంపలేదు. అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలనా తీరు ఏ విధంగా ఉన్నదో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది రామ జన్మభూమికి సంబంధించి. 2 దేవాలయాలు ప్రభుత్వం. చాలా మనం చూసాం 2025 జనవరి 5వ తారీఖు 6వ తారీఖు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఒక సమావేశం పెట్టారు. చిన్నజీరి స్వామీజీ, చాలామంది స్వామీజీలు కూడా అందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా దేవాలయాలు మాన్యాలన్నీ పోతున్నాయి, దేవాలయ భూములన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయి, మా దేవాలయాలు మాకు ఇచ్చే మేమే పాలించుకుంటామని చెప్పడం జరిగింది. చూసాం. ఇప్పుడు రామజన్మభూమే కాదు, ఇవాళ ఈ ఇష్యూ బయటకు వచ్చింది. మీరు ఎవరైనా ఓంకారేశ్వరి వెళ్ళండి. ఓంకారేశ్వరి కూడా ఇలానే స్థానిక ధర్మదాతల ట్రస్టే మెయింటైన్ చేస్తుంది. ఆ గర్భగుడిలోకి వెళ్తే మనం మళ్ళీ బయటికి ప్రాణాలతో వస్తామా లేదా అని అనిపిస్తుంది. అదే మన తిరుపతి టీటీడీ ఉంది, కొన్ని వేల మంది రోజు దర్శనం చేసుకుంటారు. ఎక్కడ ఒత్తిడి లేకుండా క్యూ మేనేజ్మెంట్ నడుస్తుంది. అంటే ఇది ఎందుకు ప్రస్తావించానంటే ప్రపంచంలో చాలా పెద్ద దేవాలయం తిరుమల. టీటీడీ అధీనంలో అక్కడ తప్పులు జరగట్లేదు అని నేను అంటలేదు, అక్కడే జరుగుతున్నాయి. కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ క్యూ మేనేజ్మెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా టీటీడీలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి సదుపాయాలు మనకి నార్త్ ఇండియాలో ఉన్న దేవాలయాల్లో, ముఖ్యంగా ట్రస్టుల అధీనంలో ఉన్న దేవాలయాలు ఎక్కడా లేదు. అంటే ఇది ఎందుకు ప్రస్తావించానంటే ఇవాళ ప్రభుత్వం అధీనంలో నుంచి ట్రస్టుల అధీనంలో కనుక పంపితే కంట్రోల్ ఎవరు బాధ్యులు? వాళ్ళని శిక్షించే ధైర్యం, మతపరమైన గురువుల్ని, స్వామీజీలని శిక్షించే ధైర్యం భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నదా? చాలా అనుమానించదగిన విషయం. కాబట్టి ఈ దేవాలయాలు మాకు ఇచ్చేసేయండి అని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు లేదా కొన్ని హిందూ సంస్థలు అడుగుతున్నమాట వాస్తవమే. కానీ వాళ్ళు కూడా కావాల్సింది చిన్న గుళ్ళు కాదు, ధూపదీప నైవేద్యాలకి నోచుకొని దేవాలయాలు భారతదేశంలో కొల్లలు. వాటిని తీసుకునేదానికి ఎవరు ముందుకు రావట్లా. వాళ్ళు ఎంతసేపటికి సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, తిరుపతి, ఎక్కడైతే లక్షల కోట్లు, వేల కోట్లు ఆస్తులు ఉన్నాయో అక్కడ పీఠం వేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవటము, దానిని రాజకీయంగా ఉపయోగించుకోవటము, లేదా కొందరైతే అవినీతికి పాల్పడటానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రెండో అంశం, దేవాలయాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలా లేక ట్రస్టుల అధీనంలో ఉండాలా, దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. కారణం ఏంటంటే మనం వారణాసి చూసాం, బ్రహ్మాండంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు, బ్రహ్మాండమైన కారిడార్ ఏర్పాటు చేశారు. అక్కడ టూరిజం, మన స్పిరిచువల్ టూరిజం చాలా పెరిగింది. ఇప్పుడు అలాగనే మరికొన్ని దేవాలయాలు, మధుర లాంటి దేవాలయాల మీద విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇవి కేవలం చివరికి అటు చేసి కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి ఈ దేవాలయాలు కనుక పోతే ఎలా ఉంటుందంటే, ఒకనాడు రాజుల సొమ్ము రాళ్ల పాలైతే ఈనాడు భక్తుల సొమ్ము భక్తి దొంగల పాలు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీని గురించి ప్రజల్లో కూడా చర్చ రావాలి, ప్రభుత్వం కూడా చాలా నిశ్చితంగా
ఆలోచించాలని నేను భావిస్తూ ఉన్నాను.